హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా కేఎం రెసిడెన్సీలో వినాయక నిమజ్జనోత్సవం ఎలా జరిగిందో నేను చూపిస్తానండి. సాంప్రదాయబద్ధంగా మేము ఈ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించుకున్నామండి. ఈ నవరాత్రోత్సవాల్లో చివరి రోజు కనుక మా పంతులు గారు అందరి చేత పూజను చేపించారండి. మొదట విఘ్నేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామాలతో పూజ చేపించారండి. మా పంతులు గారు ఇలా పూజను నిర్వహిస్తుంటే 9 రోజులు ఇంత త్వరగా గడిచిపోయాయా అన్నట్టుగా అనిపించిందండి. పూజా కార్యక్రమం పూర్తిగా ముగియగానే మా మహిళలందరితో దివ్యమైన మంగళ హారతులతో పూజను చేపించారండి. ఇలా మహిళలందరము మంగళహారతుల పాటలతో ఈ రెసిడెన్సీ మొత్తం మార్మోగిందండి. ఇలా మంగళహారతులు ముగియగానే మా అందరి చేత, అంటే అక్కడ ఉన్న వారందరి చేత ఉద్యాపన కార్యక్రమం కూడా చేపించారండి మా పంతులు గారు. ఇలా ఉద్యాపన కార్యక్రమం ముగియగానే మా పంతులు గారు కలశంలో ఇన్ని రోజులు పూజ అందుకున్న నీళ్ళని మా అందరి పైన చిలకరించారండి. ఆ తర్వాత అందరూ కలిసి ఆ మహాగణపతిని వ్యాన్లో పెట్టడానికి తీసుకెళ్లారండి. ఇలా ఆ గణపయ్య వెళ్తుంటే ఏదో తెలియని బాధలా అనిపించిందండి మా అందరికీ. పిల్లల కేరింతల మధ్య ఆ మహాగణపతి ముందుకు సాగుతున్నాడండి. పిల్లలు కూడా ఆ మహాగణపతిని వదలలేక అదే వ్యాన్లో చెరువు వరకు వచ్చారండి. ఇక ఆ మహిళలందరము కలిసి ఆ మహాగణపతికి దివ్య మంగళ హారతులతో ముందుకు సాగనంపామండి. చెరువు వరకు ఇలా మంగళహారతులతో తీసుకెళ్ళామండి. ఇలా సన్నాయి వాయిద్యాలతో ఆ మహాగణపతికి వీడ్కోలును చెప్పామండి. సాంప్రదాయబద్ధంగా మా రెసిడెన్సీ వాసులందరము కలిసి ఇలా ఆ మహాగణపతిని ముందుకు సాగనంపామండి. డీజేలు, డ్యాన్సులు ఇవన్నీ మా కాలనీ వాసులకు ఇష్టం ఉండదండి. అందుకే ఇలా సాంప్రదాయబద్ధంగా మేము మహాగణపతిని ఆ గంగమ్మ ఒడిలోకి పంపించామండి. మహాగణపతి చేతిలో ఉన్న లడ్డూని కూడా మేమందరము కలిసి ప్రసాదంలా స్వీకరించామండి. వేలం పాటలు కానీ అలా ఏమీ నిర్వహించమండి మేము. ఆ మహాగణపతి ప్రసాదం అనేది ప్రతి ఒక్కరూ స్వీకరించాలనేది దీనిలోని ఉద్దేశం అండి. ఆ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి సేద తీర్చుకోవడానికి వెళ్ళాక మేము కూడా అక్కడే కూర్చొని సహపంక్తి భోజనాలు చేశామండి. ఇలా మహాగణపతి నవరాత్రోత్సవాలు శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నామండి మేమందరం కలిసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.